guys, a very good afternoon. Welcome to another beautiful and yummy episode of Snacks. बार बार देखो, हजार बार देखो, स्नैक्स ही देखते रहो, जाने मन. ఏమైంది వింధ్య వాళ్ళ హిందీలో మాట్లాడుతుంది బార్ 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 అని బార్గా అంటుంది అనుకున్నారా? ఏం లేదండి, చాలా సింపుల్. ఇవాళ స్నాక్స్ లో నేను మీకు నేర్పిస్తున్నాను పనీర్ బార్స్. చాలా డిఫరెంట్ గా ఇవాళ మనం పనీర్ బార్స్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మరి వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడా గెట్ రెడీ. పనీర్ బార్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పనీర్ బార్స్ కి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, శనగపిండి, బ్రెడ్ క్రమ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడా, గరం మసాలా, ఉప్పు, కారం, నూనె. పనీర్ బార్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ గా మనం బజ్జీ బ్యాటర్ లాగా ఒక బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎస్, సో దానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో శనగపిండి వేసుకుందాం. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి అయితే సరిపోతుంది. అండ్ ఇందులో కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుందాం. సో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుంటూ ఇందులోకి లైట్ గా సోడా వేసుకుంటున్నామండి, వంట సోడా, కొంచెం చిటికెడు. ఆల్రైట్, వంట సోడా కూడా వేసేసుకున్న తర్వాత టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఇది ఒక థిక్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ బ్యాటర్ ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం. సో ఈ ప్లేట్ లోకి ముందుగా సాల్ట్, కారం, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఆల్ రైట్, సో ఈ స్పైసెస్ అన్ని వేసేసుకున్న తర్వాత ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని మనం ఇందులోకి యాడ్ చేసి పెట్టుకోవాలి. యాక్చువల్ గా పనీర్ బార్స్ అని ఎందుకన్నాం అంటే పనీర్ ని కావాలంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో పనీర్ బార్స్ అని ఎందుకన్నాం అంటే మల్లేశ్వరి మూవీ కనుక మీరు అందరు చూస్తుంటే అందులో ఒక ఫనీ జోక్ ఉంటుంది, బార్ అంటే బారుగా ఉండాలి బాబాయ్, ఇలా కాదు అని అంటారు కదా. సో అందుకోసమే పనీర్ ని ఇలా కట్ చేసి తీసుకున్నాం అనమాట. సో దీనికి ఇప్పుడు ఈ మసాలా అప్లై చేసేసుకుందాం. సో ఇలా ఈ పనీర్ బార్స్ అన్నిటికీ కూడా 1 ఆఫ్టర్ 1 ఈ మసాలాని అప్లై చేసి పక్కన పెట్టేసుకుందామండి. సో పనీర్ అంతా కూడా చక్కగా ఇలా మనం మసాలా పట్టించేసిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. సో కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పనీర్ ఏదైతే ఉందో దాన్ని డిప్ చేసుకోవాలి. ఇలా శనగపిండిలో డిప్ చేసి పెట్టుకున్న ఈ పనీర్ ని సో లైట్ గా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ లోకి మనం ఇప్పుడు డస్ట్ చేసుకుంటున్నాం. సో కొంచెం
ప్రాసెస్ ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా బ్రెడ్ క్రమ్స్లోకి డస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఆయిల్లోకి వేసేసుకుందాం. సో అన్ని ఇలానే 1 after 1 పనీర్ పీసెస్ని మరి ఒకసారి శనగపిండి బ్యాటర్లో ఇలా డిప్ చేసేసుకొని మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి డస్ట్ చేసుకొని 1 after 1 ఇలా డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఆల్ రైట్, సో చూసారు కదండి, వీటిని మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్లో వేసేసుకున్నాం అండ్ చక్కగా ఇవి వేగిపోతున్నాయి కూడా. సో కొంచెం సేపు డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేసి అండ్ కొంచెం సేపటికి అవే విడిపోతాయి అనమాట. అండ్ దెన్ పనీర్ బార్స్ ఆర్ రెడీ టు ఈట్. సో ఇది కొంచెం వేగిన వెంటనే వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, పనీర్ బార్స్ రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ తీసుకుందాం. సో ఇందులోకి రెడీ అయిపోయిన ఈ పనీర్ బార్స్ని తీసేసుకుందాం. సో చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్లోకి ఇవి వేగిపోయాయి అన్నమాట. ఇలా ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకుంటూ ఇందులోకి వేసేసుకుందాం. సో 1 after 1 ఈ పనీర్ బార్స్ అన్నిటినీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిగతా పనీర్ బార్స్ని కూడా మనం చక్కగా ఇలా తీసేసుకుందాం అండి. ఎస్, సో చూసారు కదా, పనీర్ బార్స్ అన్ని కూడా రెడీ అయిపోయాయి. ఇక టేస్టింగ్ మాత్రమే తర్వాయి. బట్ బిఫోర్ దట్ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో చూసారు కదండి, ప్లేటింగ్ కోసం నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నాను. దాని మీద 3 డిఫరెంట్ గ్లాసెస్ అనమాట. సో చిల్లీ సాస్, అట్ ద సేమ్ టైం టొమాటో చట్నీ కూడా ఇందులో లోపల ఉంది. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పనీర్ బార్స్ ఏవైతే ఉన్నాయో 1 after 1 ఇలా ఇందులోకి పెట్టేసుకుందాం. ఎస్, సో పనీర్ బార్స్ రెడీ అయిపోయాయి కదండి. ఇక దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పనీర్ బార్స్ కి కావాల్సిన పదార్థాలు: పనీర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, శనగపిండి, బ్రెడ్ క్రమ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడా, గరం మసాలా, ఉప్పు, కారం, నూనె. పనీర్ బార్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, కార్న్ ఫ్లోర్, వంట సోడా, ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి కలుపుకొని పనీర్ ముక్కలకి ఈ మసాలా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యేలోపు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పనీర్ని శనగపిండి బ్యాటర్లోకి డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో డస్ట్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసి డీప్ ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పనీర్ బార్స్ రెడీ. సో పనీర్ బార్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. హియర్ వి గో. చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ పనీర్ ఇష్టపడే వాళ్ళందరూ మాత్రం నార్మల్ గా ఎంజాయ్ చేయరండి. వెరీ వెరీ నైస్. ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి, మీరు మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం పుల్లగా కావాలి అనుకుంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఇస్ జస్ట్ ఆసమ్. చాలా మైల్డ్ గా ఉంది, ఎక్కువ మసాలా ఉన్నట్టుగా కూడా లేదు. మనం అంత యాడ్ చేసినా కానీ మైల్డ్ గానే అనిపిస్తుంది. సో బయట నుంచి మనం యాడ్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ అండ్ శనగపిండి బ్యాటర్ ఇదంతా కూడా క్రిస్పీగా ఉంది అండ్ లోపల పనీర్ మాత్రం యాజ్ యూజువల్ టేస్ట్ అలానే ఉంది. చాలా చాలా బాగుంది. వావ్, ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద టేస్ట్. నాకైతే చాలా చాలా నచ్చేసింది. సో ఖచ్చితంగా పనీర్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాల్సిన ఒక డిఫరెంట్ స్నాక్ ఇది. పనీర్ బార్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయండి. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. సో వ్యూవర్స్, చూసారు కదండి, ఇది వాటి మన స్నాక్స్ లో మనం నేర్చుకున్నాం హౌ టు ప్రిపేర్ పనీర్ బార్స్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. బై బై.